హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో మన అత్తమ్మ రుచులు పికిల్స్ కోసం 5 కేజీల టమాటా నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నట్లయితే ఏ కొలతలతో ఈ పచ్చడి పెట్టుకున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. చాలా క్లియర్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు లక్ష్మి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 5 కేజీల టమాటా నిల్వ పచ్చడి కోసం ముందుగా నేను ఒక 5 కేజీల టమాటాలని ఇలా గట్టిగా ఉన్నాయి పండుగా ఉన్న టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకొని ఇలా పొడిగుడ్డతో తుడుచుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలని మంచిగా ఉన్న టమాటాలు మాత్రమే ఇలా తొడుమలు తీసేసుకొని మనం వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి టమాటా చాలా తొందరగా మగ్గిపోతుందండి. అలానే మనకి ఈ టమాటా అనేది పండుగా ఉండడం వల్ల టమాటా పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే పచ్చివి వేసుకున్న దూరగా ఉన్నవి వేసుకున్న కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా 5 కేజీల టమాటాలని చాపింగ్ బోర్డు నేను టమాటాలో ఉన్న రసం వేస్ట్ పోకుండా ఇలా బేషన్లోకి పెట్టే కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల టమాటాలో ఉన్న రసం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఆ బేషన్లోనే ఉంటుంది. చూసారా, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బేషన్లో ఉన్న టమాటాల్లో రసం చూసారా, అలానే బేషన్లో ఉండడం వల్ల మనం బాండీలోకి వేసుకునేటప్పుడు ఆ రసం కూడా అందులోకే ఉంటుంది. అప్పుడు మనకి ఆ టమాటాలో ఉన్న పుల్లదనం తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ వెడల్పాటి బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగ నూనె వేసుకుంటున్నానండి. ఎందుకంటే టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడు అడుగు పట్టకుండా ఉండడం కోసం, తొందరగా మగ్గడం కోసం ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇలా కలుపుకుంటూనే మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా ఇలా వేయించుకుంటూ ఉన్నట్లయితే టమాటా మెత్తపడి టమాటాలో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోతుంది. మనకి టమాటాలో నీరు ఉంటే పచ్చడి నిల్వ ఉండదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా చూసారా, ఒక 10 నిమిషాలకైతే టమాటాలు మొత్తం ఇలా బయటకు వచ్చేస్తూ ఉంది టమాటాలో ఉన్న నీరు. ఈ టైంలో నేను చింతపండు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నుంచి నేను కొలతలన్నీ వివరంగా చెప్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేజీకి 250 గ్రాములు చింతపండు కొలత, పీచు పిక్క లేకుండా మొత్తం శుభ్రంగా తీసేసుకొని 5 కేజీల టమాటాలకు గాను నేను 1250 గ్రాముల చింతపండు పెట్టుకున్నాను. ఇలా మధ్య మధ్యలో చింతపండు పెట్టుకుంటూ ఇలా టమాటాలని కలుపుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడే చింతపండు కూడా టమాటాల్లో బాగా కలిసిపోయి తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఇలా కలుపుకుంటూ మగ్గ పెట్టుకోవడం వల్ల అడుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇక చింతపండు పెట్టిన దగ్గర నుంచి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే చింతపండు తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇంకా అడుగు పట్టింది అంటే టమాటా పచ్చడి టేస్ట్ మారిపోతుంది. అందుకని ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ మనం మగ్గ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, టమాటా అలానే చింతపండు బాగా మగ్గిపోయింది. ఇంకా నీరు కూడా ఏమీ లేదండి. స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా అప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను. పసుపు ఈ టైంలో వేసుకోవటం వల్ల ఏదన్నా కొద్దిగా నీరు ఉన్నా అది కూడా మగ్గిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకున్నట్లయితే. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోనివ్వాలి ఈ టమాటా అలానే చింతపండు గుజ్జుని. ఇవన్నీ చల్లారేలోపు నేను తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. తాలింపు కోసం నేను వెడల్పాటి బాండీలోకి 3 కేజీల శనగ నూనె తీసుకుంటున్నాను. 5 కేజీల టమాటా పచ్చడికి 3 కేజీల శనగ నూనె తీసుకుంటున్నానండి. అది కూడా శనగ నూనె వేసుకోవడం వల్ల పచ్చళ్ళకి మరింత రుచి వస్తుంది. మీరు కావాలి అనుకుంటే నువ్వుపప్పు నూనెతో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుందన్నమాట ఈ పచ్చళ్ళు. నేను ఏ పచ్చడి పెట్టుకున్నా సరే శనగ నూనెతోనే పెట్టుకుంటాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుంటున్నాను. అలానే 1.5 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలానే ఒక 10 ఎండుమిరపకాయల వరకు వేసేసుకుంటున్నాను. ఒక పెద్ద గుప్పెడు కడిగి తుడుచుకొని ఆరపెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని వేయించుకుంటున్నాను.
తాలింపుని ఇలా మీడియంగా కాగిన నూనెలో వేసుకోవడం వల్ల మాడిపోకుండా సమంగా ఏగుతాయండి. అప్పుడు పచ్చడికి కూడా మాడు వాసన రాకుండా ఉంటుంది. ఇలా చక్కగా తాలింపు మొత్తం వేగిపోగానే నేను ఒక 250 గ్రాముల వెల్లుల్లిని కచ్చా పచ్చగా ఇలా మిక్సీ ఆడేసుకున్నానండి. నేను మొత్తం పొట్టేం తీయలేదు, పొట్టు తీసేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది, అప్పుడు పచ్చడి టేస్ట్ మారిపోతుందని ఇలా పొట్టుగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచేసుకొని ఆయిల్లో వేయించేసుకొని ఈ ఆయిల్ని చల్లారి పెట్టేసుకుంటున్నాను. చూడండి, టమాటా కూడా మనకి కంప్లీట్గా చల్లారిపోయింది. ఇక ఉప్పు విషయానికి వస్తే నేను 1 కేజీ ఉప్పు వేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మనకి చింతపండు, ఉప్పు, కారాలు సమంగా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ ఉప్పు తగ్గించేసి కేజీ మాత్రమే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు కొంచెం ఉప్పుగా ఎక్కువగా ఉందనుకోండి కసిమయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఉప్పు కూడా ఇలా కలిపేసేసుకొని నేను మిక్సీ ఆడేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకుంటే పచ్చళ్ళు మరింత రుచిగా ఉంటాయి, అలానే పచ్చడి కూడా ఒదిగిస్తుందండి. నా దగ్గర చిన్న గ్రైండర్ ఉంది, అది కూడా రిపేర్ వచ్చేసింది అనమాట. కానీ నేను ఎప్పుడు పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నా ఇలానే మిక్సీలో వేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న పౌడర్ ఆడుకున్న ఆవపిండి, మెంతుపిండి వేసుకుంటున్నాను. ఆవపిండి వచ్చేసి మనం 100 గ్రాములు వేసుకుంటున్నాను. మెంతుపిండి వచ్చి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఈ ఆవపిండి, మెంతుపిండిని ముందుగా ఈ పచ్చడిలో బాగా కలిసేటట్లు ఉండలేమీ లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1250 గ్రాముల కారం వేసుకుంటున్నాను. 5 కేజీల కొలత చెప్తున్నానండి. 1 కేజీకి అయితే పావు కేజీ కారం పడుతుంది. అలానే పావు కేజీ ఉప్పు, పావు కేజీ చింతపండు పడుతుంది. ఈ కొలతలు అయితే ఏ పచ్చడికైనా కామన్ అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ కారం పచ్చడిలో మొత్తం కలిసేటట్లు ఇలా బాగా కలిపేసుకోవాలి. కానీ ఆవపిండి, మెంతిపిండిలు కానీ ఏమీ ఉండలేకుండా 1కి 4 సార్లు ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కారాలు, ఉప్పులు కలిసిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా తాలింపు పెట్టి చల్లారిపోయిన ఈ ఆయిల్ని వేసేసుకొని బాగా పచ్చడి మొత్తం కలిపేసుకోవాలండి. ఈ ఆయిల్తో ఆయిల్ సరిపోలేదు అని మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆయిల్ మనకి సరిపోయింది. 3 కేజీల ఆయిల్ తీసుకున్నామండి. సరిపోకపోయినా 3వ రోజు మనం తిరగలిపేటప్పుడు చూసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకుంటే 3వ రోజు చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలిపోయి ఉంది. చాలా చక్కగా మనం వేసుకున్న ఈ కొలతకి ఈ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ సరిపోకపోయినా సరే మీరు కాచి చల్లారి పెట్టిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. వేడి వేడి నూనె ఇందులోకి వేసుకున్నట్లయితే పచ్చడి కలర్ మారిపోతుంది, రుచి కూడా మారిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని గాలి తగలని డబ్బాలో కానీ జాడీలో కానీ ఎత్తి పెట్టుకుంటే మనకి 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉండే మన రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.